హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 రిజల్ట్స్ వచ్చేసింది. ఇప్పుడు కట్ ఆఫ్ల గురించి, కాలేజీల గురించి ఆలోచించాల్సిన తెలంగాణ స్టూడెంట్స్ రీసెంట్ న్యూస్ ఏంటంటే ఆర్టికల్స్ తెలంగాణలో 26 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ పోబోతుందా అనే న్యూస్ అన్నమాట. ఒకవేళ కాలేజీలకు పర్మిషన్ పోతే కట్ ఆఫ్లు పెరుగుతాయా, ఇది బ్యాడ్ న్యూసా? సో ఎంతవరకు నిజం అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. యాజ్ ఏ మెంటర్గా నా వర్షన్ చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు వినడానికి ట్రై చేయండి. సో మీకు తెలిసి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది కంప్లీట్లీ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వీడియో. చాలా వీడియోలలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నావు అని అడుగుతున్నారు. ఆ ఏపీ గురించి చెప్పట్లేదంటే తెలంగాణ కట్ ఆఫ్ అనేది లో ఉంటుంది. సో లో ఉన్న కట్ ఆఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జాంపుల్గా మీకు హైలో ఉన్న కట్ ఆఫ్ అనేది తెలిసిపోతుంది. అలా కాదు నేను ఆంధ్రప్రదేశ్ చెప్పాలి, తెలంగాణ చెప్పాలి అంటే వీడియో అనేది 20-30 మినిట్స్ వెళ్ళిపోతుంది. అంత టైం మీరు తీసుకోవడం కన్నా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే అది మీకు అర్థమవుతుందని మాత్రమే చెప్తున్నాను. అంతేగాని ఆంధ్రప్రదేశ్ కోసం వీడియో చేయట్లేదని కాదు. రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వీడియోస్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే చూసి వెళ్ళిపోవడం కన్నా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళిపోండి. అండ్ మీ అభిప్రాయం ఏంటి ప్రతి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు సార్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్కి నీట్ యూజీ మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. అక్కడ డైరెక్ట్ కాల్స్ రావు, వాట్సాప్ కాల్స్ అని చేయాలి. మీరు వాట్సాప్లోనే మెసేజ్ చేయాలి. అది మీకు మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. మీరు నీట్ యూజీ మెంటర్షిప్ అనగానే మీకు బై డిఫాల్ట్ ఒక మెసేజ్ వస్తుంది. మీకు నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాం. సెకండ్ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అప్డేట్స్ కోసం మిమ్మల్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సో నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు నేను మీ బ్యాక్ ఎండ్లో ఉంటాను. నేను మీ బ్యాక్ ఎండ్లో ఉన్నానని మీరు కౌన్సిలింగ్ని చాలా హ్యాపీగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయొచ్చు. ఓకేనా? సో ఏ మిస్టేక్ చేసినా బ్యాక్ ఎండ్లో ఒకరు ఉన్నారు, సాల్వ్ చేస్తారనే ధైర్యం మీకు ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక బ్రదర్ లాగా నేను హెల్ప్ చేస్తా. మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే సో ప్రజెంట్ మనకు న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే 26 మెడికల్ కాలేజీలకు సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూ. నా వర్షన్ చెప్తాను, మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఏంటంటే ప్రతి సంవత్సరం ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దేశంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కడవర్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్ తగ్గట్టు నామ్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి ప్రతి కాలేజీకి ప్రతి సంవత్సరం పర్మిషన్ ఇస్తారు. సార్ 2020లో చెక్ చేస్తారు కదా అంటే 2025లో చెక్ చేస్తే 2026లో కూడా మళ్ళీ చెక్ చేస్తారు, 2024లో కూడా మళ్ళీ చెక్ చేస్తారు. చెక్ చేసి పర్మిషన్ ఇచ్చి అప్పుడు కాలేజీలు అన్నిటి వాటిని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే దేశంలో ఉన్న అన్ని కాలేజీలను చేస్తూ తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ఇన్స్పెక్ట్ చేశారు. ఇన్స్పెక్ట్ చేసి 26 మెడికల్ కాలేజీలో సరైన ఫెసిలిటీస్ లేవు అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ మధ్య ఇది సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకు ఇది నేను వీడియో చేస్తున్నానంటే దీంట్లో మనకు సూర్యాపేట లాంటి కాలేజ్ అండ్ కేఎంసి ప్రెస్టీజియస్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా ఉండడము. సో కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా ఫెసిలిటీస్ లేవని సో మనకు ఎన్ఎంసి వాళ్ళు చెప్పినట్టు ఈ 26 మెడికల్ కాలేజ్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే వీటికి పార్టిసిపేషన్ ఉండదు. సో ఇవి లేకపోతే తెలంగాణలో కట్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, సో కట్ ఆఫ్ మారిపోతుంది అన్నట్టు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ అర్థమైపోయింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 26 మెడికల్ కాలేజీలలో ఒక మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ పోదు. ఓకేనా? 26 మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ పోదు. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకే పర్మిషన్ పోగొట్టుకుంది అంటే గవర్నమెంట్కి సో బ్యాడ్ నేమ్ వస్తుంది. సో కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా 26 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పోగొట్టుకోదు. ఎన్ఎంసికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మేము ఫెసిలిటీస్ని అరేంజ్ చేస్తామని. ఎందుకంటే మనకు 2 స్టేజెస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది మెడికల్ కాలేజ్లో. ఫస్ట్ స్టేజ్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మెడికల్ కాలేజీలకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. సెకండ్ స్టేజ్ ఓకేనా, సెకండ్ టైం మనకి ఇన్స్పెక్ట్ చేసేది ఎందుకంటే ఒకవేళ ఆ కాలేజీలో అనుకున్న ఫెసిలిటీస్ అనేవి అరేంజ్ చేయకపోతే అప్పుడు ఆ జాయిన్ అయిన క్యాండిడేట్స్ యొక్క స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని వేరే కాలేజీలో చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇది మనకు 2021-22లోనే తెలంగాణలో జరిగిపోయింది ఒక 3 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి. కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ ఒక్కరు కూడా భయపడకండి, ఈ 26 మెడికల్ కాలేజ్లో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ పోదు. ఇదే ఇన్ఫర్మేషన్ మనకు 2023లో జిఎంసి మహబూబ్ నగర్ పోతుంది అని చెప్పడం జరిగింది. 2022లో జిఎంసి మంచిర్యాల కాలేజ్ అవుతుందో 150 సీట్స్ రావాల్సింది 100 సీట్స్కి పర్మిషన్ ఇచ్చారు. సో గవర్నమెంట్ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాము అని ఎన్ఎంసి దగ్గర ఒప్పుకుంటుంది. మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే సార్ ఎందుకు ఫెసిలిటీస్ లేవు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు లేదు, సో మనకు కడవర్స్ ఎందుకు లేవు, ల్యాబ్లు ఎందుకు లేవు అంటే
సో ఎన్ఎంసి నామ్స్ అనేది పక్కన పెడితే, సో ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దేశ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు, అంటే నా ఏజ్ ఫ్యాక్టర్ నాకైనా ఎక్స్పీరియన్స్ బట్టి, ఒక 25 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విత్ ఇన్ 3 years లో పర్మిషన్ కోసం అప్లికేషన్ చేయడం అనేది దేశ చరిత్రలో జరగలేదు. 25 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జిఎంసీస్, ఇది జరగలేదు. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2022లో 2023లో కాలేజ్లు వచ్చాయి. సో వాళ్ళు పోతూనే 2024కి అప్లికేషన్ చేయడం వల్ల 2024లో వచ్చిన 9 మెడికల్ కాలేజ్లలో సో మనకు 50 సీట్స్ వచ్చాయి. 100 సీట్స్ రావాల్సింది 50 సీట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ 25 మెడికల్ కాలేజ్లకి పర్మిషన్ అనేది వచ్చేసింది తెలంగాణలో. ఇది చాలా గుడ్ న్యూస్. ఇది రావడం వల్లనే తెలంగాణలో కట్ ఆఫ్ అనేది డౌన్ లో ఉంది, లేకపోతే ఎప్పుడో హైలోకి వెళ్ళిపోయేది అనమాట. ఓకే. సో ఎందుకు సార్ అంటే, మనకు కేంద్ర ప్రభుత్వం సిఎస్ఎస్ స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద దేశంలో ఉన్న అన్ని స్టేట్లకి మెడికల్ కాలేజీలకు కట్టుకోవడానికి ఫండింగ్ చేసింది. కానీ ఈ సిఎస్ఎస్ స్కీమ్ కింద ఈ 25 మెడికల్ కాలేజ్లో ఒక్క కాలేజ్ కూడా తీసుకురాలేదు. సో కంప్లీట్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ అనమాట. అంటే ఇప్పుడు వస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ, సో ప్రీవియస్ సిఎస్ఎస్ స్కీమ్ మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఈ సిఎస్ఎస్ స్కీమ్ కిందనే మనకు 17 మెడికల్ కాలేజ్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. వాటికి ఫండింగ్ ఉంది, అప్పుడు వచ్చేసినాయి. ఎందుకు సార్ అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదంటే, సో ఇక్కడ 25 మెడికల్ కాలేజ్ ముందే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని సో వీటికి ఫండింగ్ ఇచ్చేసి, సో వీటికి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఇచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఈ 25 మెడికల్ కాలేజ్కి సంబంధించి తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోనే సో ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో 25 మెడికల్ కాలేజీలు అనేవి విత్ ఇన్ 3 years లో స్టార్ట్ చేయడం వల్ల మనకు ఫ్యాకల్టీ ఇష్యూస్ వచ్చేసాయి. ఫ్యాకల్టీ ఇష్యూస్ అంటే అంత లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం కష్టమైపోయింది. సో దీనివల్ల ఏం చేస్తారంటే, గాంధీ నుంచి, ఉస్మానియా నుంచి, సంగారెడ్డి నుంచి, కేఎంసీ నుంచి సో డిప్యుటేషన్ బేసిస్ లో ఫ్యాకల్టీని మార్చడం జరిగింది. నిజానికి ఫ్యాకల్టీ కొరత అనేది ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ కొరత ఉంది. సో ఈ ఫ్యాకల్టీ కొరత, సో ఫండింగ్, ఇన్ని మెడికల్ కాలేజ్ని మెయింటైన్ చేయడము మేబీ గవర్నమెంట్ ఇష్యూ అయి ఉంటుంది. సో దీనివల్ల కొన్ని ఫెసిలిటీస్ ఆన్ టైంలో అరేంజ్ చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా అరేంజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇన్స్పెక్షన్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం న్యూస్ వస్తూ ఉంటే గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రజెంట్ ఇష్యూలోకి వచ్చేసింది కాబట్టి సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సో సెకండ్ ఇన్స్పెక్షన్ వరకు ప్రతి మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. సో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ పోతుందంటే మనం కొంచెం ఊహించవచ్చు, కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లకి పర్మిషన్ పోగొట్టుకోదు, ఏ గవర్నమెంట్ కూడా పోగొట్టుకోదు. సో దానికి సంబంధించిన ఫండింగ్ కానీ, ఫ్యాకల్టీని కానీ, ఫెసిలిటీస్ని కానీ, ల్యాబ్స్ని కానీ అరేంజ్ చేసి ఇస్తుంది. ఓకేనా, చూపిస్తుంది ఎన్ఎంసీకి. సో మీరు టెన్షన్ పడాల్సిన పర్లేదు. ఈ పొలిటికల్ గా నేను ఏం మాట్లాడను, నాకు సంబంధించిన టాపిక్ కాదు, ఎడ్యుకేషన్ పరంగానే మాట్లాడుతున్నాను కాబట్టి సో ఇంత పెద్ద ఇష్యూని అయితే గవర్నమెంట్ ఈజీగా టేక్ ఓవర్ చేసుకుంటుంది. మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. సో చూస్ చేసుకునేటప్పుడు సార్ కేఎంసీలో ఫ్యాకల్టీస్ లేదట, ఫెసిలిటీస్ లేదట, సార్ మేము చూస్ చేసుకోవాలా వద్దా, అలాంటి ఏం పెట్టుకోకండి. ఓకేనా. చాలా ఓల్డ్ కాలేజ్, సో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని ఓల్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో వీటిని మనం ఏం చేయలేము. సో కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఈ 25 మెడికల్ కాలేజ్కి ఏం చేశారంటే పర్మిషన్స్ ఇస్తూ, అంటే న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తూ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ బిల్డింగ్స్ లలో సో వీళ్ళకు ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. మేబీ దాని వల్ల కూడా ఎన్ఎంసీ నుంచి ఏమైనా నెగిటివిటీ ఉండొచ్చు, అది గవర్నమెంట్ చూసుకుంటది. మీరు ఎక్కడ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడట్లేదు, నా వర్షన్ చెప్తున్నాను. నాకు అనిపించింది, నేను చూసిన ఎక్స్పీరియన్స్ లో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ పోయే ఆప్షన్ అయితే లేదు. వస్తే నాకు తెలిసి జిఎంసీ కొడంగల్ కూడా పర్మిషన్ రావచ్చేమో అనుకుంటున్నాను నేను. వస్తుందా లేదా చూద్దాం. ఓకే. సో టెన్షన్ పడకండి, కటాఫ్ల గురించి భయపడకండి, 26 మెడికల్ కాలేజ్ పోతే అని భయపడకండి. అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నిటికీ పర్మిషన్ అనేది ఉంటుంది. సో నేను చెప్పే ఫ్లోలో ఏదో ఒక చిన్న పాయింట్ మిస్ అయి ఉంటా, అదేమైనా మిస్ అయిపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.